ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము డబ్బు బాగా సంపాదించాలి అంటే అంటే అనేక గౌరవప్రదమైన మార్గాలు అనేటువంటివి ఉన్నాయి నాన్న. అది బిజినెస్ విషయంగా కావచ్చు, కొంతకాలం వాళ్ళు చిన్న ఉద్యోగం నేనెందుకు చేయాలి అని చెప్పేసి కూడా కొద్దిమంది జాబ్ చేయరు. నేను చదివిన చదువేంటి, ఈ ఉద్యోగం నేనెందుకు చేయాలి అనుకుంటారు. అది చాలా తప్పు నాన్న. మనం గౌరవప్రదంగా చేసేటువంటి జాబ్ ఏదైనా సరే ఫస్ట్ జాబ్ అనేటువంటిది జాయిన్ అవ్వాలి. అసలు లేకుండా అయితే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నాను, ప్రిపేర్ అవుతున్నానని కొంతమంది 4, 5, 6, 7, 8 ఎన్ని సంవత్సరాలైనా రాస్తూనే ఉంటారు. కొంతమంది, నేను యథార్థంగా చెప్తున్నాను, మనకి ఆఫీస్కి వచ్చి కలిసిన వాళ్ళతో కూడా నేను చెప్పా, మీరు తీసుకోవాలి కరెక్టే నాన్న కోచింగు కానీ చెప్పేసి ఇంకొకటి ఏదైనా ఒక ఉద్యోగం చేస్తూ ఉండండి. చేస్తూ మీరు ఈ కోచింగ్ తీసుకోవటము అనేటువంటిది గౌరవం, మర్యాద. లేదా 1 or 2 years వెయిట్ చేయండి, అదే పనిగా కోచింగ్ తీసుకొని స్ట్రాంగ్గా. కానీ ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేస్తూ ఉంటారు. మనకి ఎప్పుడైనా సరే తిరిగి రానిది ఏమిటి అంటే సమయం ఒకటే, టైమే మళ్ళీ మనకు తిరిగి రానటువంటిది. ఒక ఉద్యోగం అనేటువంటిది చేస్తూ ఉండండి నాన్న. అంటే ఒక లిమిట్ అయిపోయాక 2 years చూశారు మీరు, ఇక తర్వాత మళ్ళీ నేను రాస్తున్నాను అనుకున్నప్పుడు కొన్ని సాటర్డే సండే ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. సరే ఏది ఏమైనా ఇది మీ కొంతవరకు ఒక అమ్మగా తెలియజేశాను. చాలా మంది అలా ఉన్నవాళ్ళు ఉన్నారు, అబవ్ 40 years వచ్చిన వాళ్ళు. ఇంకా మేము కోచింగ్ తీసుకుంటున్నాము, నేను ట్రై చేస్తున్నా, గవర్నమెంట్ సర్వీస్ కోసమే ట్రై చేస్తున్నాను అని అది ఏ జాబు చేయట్లేదు. అది చాలా తప్పు. ఏదైనా ఒక ఉద్యోగం చేయండి నాన్న, గౌరవంగా చేయండి జాబు. అంతేగాని యథార్థంగా సరే ఏది ఏమైనా సరే మీరు డబ్బు సంపాదించాలి అక్కడ టాపిక్. ఇంకా కొంతమందికి బాగా సంపాదించాలి అని ఉంటుంది. ఇప్పుడు బిజినెస్ చేస్తుంటారు, అధిక లాభాలు రావాలి అన్నప్పుడు తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే ఒక 5 పౌర్ణమిల పాటు పౌర్ణమి తిథి నాడు కొంచెం ఒక వెండి పాత్ర, చిన్నదైనా సరే ఒక వెండి పాత్ర ఉంటే అది మంచిది. అందులో కాస్త పాలు కొంచెం తేనె కలిపి కాస్త ఆరు బయటకు వచ్చి చంద్రుడికి చూపించాలి. చంద్రుడికి చక్కగా చూపించండి, లేదా డాబా పైకెక్కైనా సరే చంద్రుడికి చూపించండి. కాసేపు అలా చూపించి అది మీరు కుటుంబ సభ్యులందరూ తీసుకోండి. దీనివల్ల ఫైనాన్షియల్గా బాగా కలిసి వస్తుంది, ఆరోగ్యంగా కూడా కలిసి వస్తుంది, ఆరోగ్యపరంగా కూడా చాలా బాగా కలిసి వస్తుంది. చాలా మంది కూడా నేను గమనించాను, ప్లేట్లో చక్కగా పాలు పోసి పెట్టి చంద్రబింబం, చంద్రుణ్ణి అందులో చూస్తారు ఆ పాలల్లో పౌర్ణమి నాడు, మంచిది అని. యథార్థంగా చాలా మంచిది. అందులో కొంచెం తేనె కూడా కలపండి, పాలతో పాటు కొంచెం తేనె కూడా, కొంచెం అయినది ఒక 2 చుక్కలైనా తేనె కలపండి, చాలా చాలా మంచిది నాన్న. ఆ విధంగా ఒక 5 పౌర్ణమిలు మినిమం అనమాట. 5 పౌర్ణమిల పాటు కనుక ఈ విధంగా చేశారు అని అంటే డబ్బు బాగా గౌరవంగా బాగా సంపాదించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.